హలో అండి, ఏఆర్ ఫుడ్స్కి స్వాగతము. టుడే నేను లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే కావాల్సిన ఐటమ్స్ పసుపు, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు లెమన్, వేరుశనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. సరే, ఫస్ట్గా మనము స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టుకుందాం. కొద్దిగా మూకుడు వేడెక్కినాక ఆయిల్ వేసుకుందామండి. లెమన్ రైసే కదా, దీంట్లో ఏముంది అనుకోవద్దు. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, ఇంకొకలాగా ఉంటుంది టేస్ట్. ఇలా కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. సరే, ఇప్పుడు కొద్దిగా మూకుడు వేడెక్కినాక ఆయిల్ వేసుకుందాం. మరీ ఎక్కువగా వేయకండి ఆయిల్. నేను ఒక గరిట చూపిస్తాను, దాంతో నేను పావు భాగం వేసాను, అంత వేయండి. నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను లెమన్ రైస్. కొద్దిగా వేడెక్కినాక చూపిస్తాను. ఇదిగండి గరిట, పావు భాగం తీసుకుందాం ఆయిల్. ఇంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కనిద్దాము. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పదార్థాలన్నీ ఒకటొకటిగా వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు వేసాను, పల్లీలు కొంచెం వేయిద్దాము. ఆ పల్లీల్ని చక్కగా వేయించాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం. పల్లీలు బాగా వేగితే టేస్టీగా ఉంటాయండి. కొంచెం కలర్ మారినాక వేరే పప్పులన్నీ వేద్దాము. ఇప్పుడు మనం వేరుశనగ పప్పుని లైట్ కలర్ మారేంత వరకు వేయిస్తాము. కొంచెం కలర్ మారుతున్నాయి చూడండి. ఇలా మారినాక మిగతావన్నీ వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేస్తాను. కొద్దిగా శనగపప్పు వేసి మళ్ళీ కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు మనము శనగపప్పు వేస్తామండి. కొంతమంది పప్పులు ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంతమందికి ఇష్టం ఉండదు, తక్కువగా వేసుకోండి. మిగతా ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అవన్నీ కూడా ఇప్పుడు వేసేసి కొద్దిగా వేయిస్తాము. కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు వేయిస్తామండి. చక్కగా వేగుతున్నాయి చూడండి. ఇలా వేగిన తర్వాత మిగతా ఐటమ్స్ వేస్తాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా 3, వాటిని మధ్యలోకి చీల్చి ఆ 3 పచ్చిమిరపకాయలు వేసేసి అవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు చక్కగా నూనెలో వేయించేద్దాము. 3 పచ్చిమిరపకాయలు చాలండి, ఇద్దరికే కదా. ఇలా వాటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా వేయిద్దాం. అప్పుడు పచ్చి వాసన ఉండదు పచ్చిమిరపకాయలది. కొంచెం వేగనివ్వండి, చక్కటి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం. తర్వాత మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడైతే ఇంత వేస్తున్నాను చూడండి. ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని చక్కగా అది కూడా కలుపుకుందాం. తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా చక్కగా కడిగిన కరివేపాకు వేసుకొని అది కూడా కొద్దిగా వేయిద్దాం. కొంచెం వేగిన తర్వాత లెమన్ ఇందులోనే పిండేసుకుందాం. కొంతమంది వేడి మీద పిండితే చేదొస్తుందంటారు, అలా ఏముండదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా లెమన్ పిండేసుకుంటే ఒక ఫుల్ లెమన్ పిండుతున్నాను. ఫుల్గా ఏముండదండి, కొద్దిగా వేగనివ్వండి. ఇలా మిక్స్ చేసేద్దాం. కొంచెం వేగిన తర్వాత స్టవ్ని సిమ్ చేసేసి అన్నం తీసుకొచ్చి ఇందులో కలుపుకుందాం. నేను వేడన్నమే ఇక్కడ కలుపుతున్నానండి, ఇందాక వండి రెడీగా పెట్టాను, ఆ వేడన్నమే కలుపుతున్నాను. చల్లన్నమైన బాగానే ఉంటుంది. పిల్లలకి టిఫిన్లో కానీ ప్రిపేర్ చేస్తున్నాను, దాంతో వేడన్నము ఇప్పుడే వండి పక్కకు పెట్టాను. ఆ అన్నం తీసుకొచ్చి ఇందులో కలుపుతాను.
మార్నింగ్ మనం ఎప్పుడైనా లేట్గా లెగిసినప్పుడు టైం లేనప్పుడు గబగబా అయిపోతుందండి ఇది. పిల్లలకి కూడా టేస్టీగా బాగుంటుంది బాక్స్లోకి. ఇంతే అండి. రైస్ వేసి చక్కగా ఆ మిశ్రమము మన వైట్ రైస్కి చక్కగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. అన్నం అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇంతే అండి, లెమన్ రైస్ రెడీ అయ్యింది. టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. బాగుంటుంది రైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇది అండి లెమన్ రైస్ రెడీ. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని ఆదరించండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి లెమన్ రైస్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.